హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారండి? వైకుంఠ ఏకాదశి పండుగ ఎలా జరుపుకున్నారండి? నేనైతే చాలా బాగా జరుపుకున్నాను. మీరు బాగా జరుపుకో ఉంటారని నేను అనుకుంటూ ఉన్నాను. టెంపుల్స్కి వెళ్ళారా అండి? నేను చెప్పాను కదండి, మార్నింగ్ అయితే అలిపిరి దగ్గరికి వెళ్ళాను, శ్రీవారి పాదాల దగ్గరికి. ఈవినింగ్ 5కి స్టార్ట్ అయ్యానండి. 4 టెంపుల్స్కి అయితే వెళ్ళాను నేను. మన తిరుపతిలో నిమ్మకాయల వీధి ఉంది కదా, అక్కడ ఫ్రూట్ మార్కెట్ ఉంది కదా, దానికి ఆపోజిట్లో అయితే వైకుంఠ వాకిలి అని సెట్ చేశారండి స్వామిని పెట్టి. మొత్తం ఎంత బాగా డెకరేట్ చేశారో చూడండి, చాలా బాగుందండి. మెయిన్ రోడ్ వస్తుంది, మెయిన్ రోడ్లోనే ఒక రోడ్డు సైడ్గా వస్తుంది, సైడ్గా పెట్టారండి. అందరూ పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు స్వామిని ఆ డెకరేషన్ చూసి అందరూ దర్శనానికి అయితే వచ్చారండి. ఇంకా నేను చూసి వెళ్ళాను. ఎంత బాగున్నాడంటే స్వామి, చాలా బాగా అలంకరించారు. ఇదంతా కూడా నేను వీడియో తీశాను, ఎందుకంటే ఇదంతా కూడా మీరు చూస్తారు కదండి, స్వామిని చూస్తారు, మీరు దర్శనం చేసుకుంటారని నేనైతే ఇది మొత్తం వీడియో తీశానండి. నేను స్వామిని దర్శనం చేసుకొని ప్రసాదం కూడా పెట్టారండి, కేసరి ప్రసాదం తీసుకొని నేనైతే వెళ్ళిపోయాను. చూడండి స్వామిని ఎంత బాగా అలంకరించారో. పాము పడగలపైన వెంకటేశ్వర స్వామి ఎంత బాగున్నారో, నిండుగా 2 కళ్ళు చాలడం లేదండి. మీరు ఎంతమంది వెళ్ళారండి టెంపుల్స్కి? అయితే ప్రతి ఒక్కరూ వెళ్ళుంటారు, ఎందుకంటే వైకుంఠ ఏకాదశి అనేది చాలా పవిత్రమైనది. మనము ప్రసన్నం చేసుకోవడానికి ఇలాంటి పండుగలు అనేటివి వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరూ స్వామిని ప్రసన్నం చేసుకోవాలని మనం ప్రతి ఒక్కరూ స్వామిని అయితే మనం కొలుస్తాము. ఓకేనా అండి? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ప్రతి ఒక్కరూ వచ్చి స్వామిని అయితే దర్శనం చేసుకుంటున్నారు. ఓకేనా అండి? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్.